హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది క్రికెట్ పంచాయతీ యూట్యూబ్ ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆ ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఈ వీడియోలో ఎస్ఆర్హెచ్ ఫస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్లోనే ఎంతోమంది ఆకట్టుకున్నారు. కాకపోతే మన మెయిన్ ప్లేయర్స్ ఈ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్లో చాలామంది లేరు. ఇంకా మ్యాచ్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఎస్ఆర్హెచ్ ఏ టీమ్ అండ్ ఎస్ఆర్హెచ్ బి టీమ్ 2 టీమ్స్గా డివైడ్ అయ్యాయి. అందులో ఫస్ట్ ఎస్ఆర్హెచ్ ఏ టీమ్ బ్యాటింగ్కి వచ్చింది. అందులో ఏకంగా 20 ఓవర్స్లో 260 టార్గెట్ని ఇచ్చారు. మొదటిగా ఇషాన్ కిషాన్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు ఓపెనర్స్గా వచ్చారు. ఇద్దరు ఓపెనర్స్ కలిసి చాలా పరుగులు కొట్టారు. అందులో అభిషేక్ శర్మ ఫస్ట్లోనే 6-4తో అదరగొట్టాడు. అభిషేక్ శర్మ కన్నా మెరుపు వేగంతో ఇషాన్ కిషాన్ ఇంకా బాగా ఆడాడు. చాలా తక్కువ బాల్లోనే హాఫ్ సెంచరీ చేస్తూ జస్ట్ 6 ఓవర్స్లో 106 రన్స్ని పెట్టారు. అభిషేక్ శర్మ మెల్లగా ఆడుతూ అవుట్ అయ్యాడు. కానీ ఇషాన్ కిషాన్ లాస్ట్ వరకు ఉన్నారు. 60 రన్స్ అబోవ్ కొట్టి అవుట్ అయ్యాడు. ఉనాద్కట్ కూడా చాలా మంచి బౌలింగ్ వేశాడు. ఎస్ఆర్హెచ్లో మరొక మిస్టరీ స్పిన్నర్ కూడా కనిపిస్తున్నాడు ఫస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్లో, జీసాన్ అన్సారీ. ఇతని బౌలింగ్లో ఇషాన్ కిషాన్ కొంచెం తడబడుతూ కనిపించాడు. అండ్ ఇషాన్ కిషాన్ క్యాచ్ కూడా డ్రాప్ చేశారు. అలా ఫస్ట్ ఇన్నింగ్స్ సచిన్ బేబీ, అభినవ్ మనోహర్ అందరూ కొడుతూ లాస్ట్కి 260 టార్గెట్ ఇచ్చారు. దానిని కొడుతూ టీమ్ ఏ ఎస్ఆర్హెచ్ బి కూడా వచ్చింది. మొత్తం 238 కొట్టి టార్గెట్ని రీచ్ కాలేకపోయారు. సో ఫైనల్గా చెప్పబోయేది ఏంటంటే ఎస్ఆర్హెచ్ టీమ్ 300+ కొట్టిన టార్గెట్ పెట్టుకున్నారు. ఈసారి ఐపీఎల్లో 300+ టార్గెట్ కొట్టడం పక్కాగా కనిపిస్తుంది. ఇంకా మన నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్, ట్రావిస్ హెడ్ ఇట్లాంటి బ్యాటర్స్ వస్తే ఆ 300+ టార్గెట్ని ఈజీగా కొడతారు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి యోయో టెస్ట్లో పాస్ అయ్యాడు. మేబీ రేపు ఎంట్రీ ఇచ్చే అవకాశం చాలా తొందరగా ఉంది. ఇంకా ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడి వరకు వీడియో చూసారంటే ప్లీజ్ గివ్ మీ 1 లైక్.